నమస్తే V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన స్కార్పియో ముగ్గురు మృతి మాదన్నపేట కంటోన్మెంట్ జోన్ పరిశీలించిన GHMC కమిషనర్ లోకేష్ కుమార్ ఒకే అపార్ట్మెంట్లో 23 మందికి కరోనా పాజిటివ్ ఆందోళనలో అధికార యంత్రాంగం విశాఖలో గ్యాస్ లీక్ ఘటన బాధితులకు చెక్కులు పంపిణీ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అవంతి భరోసా రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదు ఏపీలో కరెంట్ బిల్లులు పెంచారన్న ఆరోపణలు తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ EPDCL CMD నాగలక్ష్మి విశాఖలో టీడీపీ నేతలను అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం సీఎం జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ EPDCL CMD నాగలక్ష్మి అన్నారు కరెంటు బిల్లులు పెంచినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చారు లాక్డౌన్ కారణంగానే గత నెల రీడింగ్ తీయలేదని నాగలక్ష్మి తెలిపారు ఈ నెలలో 2 నెలల రీడింగ్ తీసుకున్నామని అయినప్పటికీ ఏ నెలకా నెల బిల్లుగానే లెక్కించి వేశామని ఏ బిల్లు కూడా పెరగలేదని ఆమె స్పష్టం చేశారు వేసవి కాలంతో విద్యుత్ ఎక్కువగా వినియోగించడంతోనే బిల్లులతో పెరుగుదల వచ్చిందన్నారు ప్రజలు అపోహలకు గురి కావద్దని సూచించారు ఒకవేళ కరెంట్ బిల్లులు పెరిగినట్లు ఎవరికైనా సందేహం వస్తే వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని తెలిపారు కాల్ సెంటర్ 1912 కాల్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని కరెంటు బిల్లులు చెల్లించడానికి జూన్ 30 వరకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు టారిఫ్లో కూడా గతంలో పోలిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా డైనమిక్ విధానంలోకి తీసుకువచ్చామని తెలిపారు వాస్తవానికి బిల్లింగ్ చేస్తూ ఉంటాం మంత్లీ వన్స్ ఎప్పుడు రీడింగ్స్ తీసి అందరు కన్జ్యూమర్స్కి బిల్ అనేది ఇస్తూ ఉంటాము బట్ గత నెల అంటే ఏప్రిల్లో తీయాల్సిన రీడింగ్స్ మనకి కరోనా లాక్డౌన్ కారణంగా మనం అప్పుడు ఉన్న స్ట్రిక్ట్ లాక్డౌన్ మెజర్స్ని చూసుకొని అప్పుడు ఆ మంత్ వరకు బిల్లు తీయలేకపోయాము సో అది తీయలేకపోయాం కాబట్టి మనము కన్జ్యూమర్స్ అందరికీ కూడా మీరు ప్రొవిజనల్గా మార్చ్ మంత్ ఏం బిల్ కట్టారో సేమ్ కట్టండి అని చెప్పడం జరిగింది అది చెప్పినప్పుడు కూడా మనము మన APRC పర్మిషన్ తీసుకోవడం జరిగింది ప్లస్ అప్పుడు మనం స్పెసిఫిక్గా ఏం చెప్పామంటే అది ప్రొవిజనల్ బిల్ మాత్రమే ఫైనల్ బిల్ అనేది యాక్చువల్ రీడింగ్ తీసినప్పుడు అడ్జస్ట్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ నెల చూసుకున్నట్లయితే మే మంత్లో మనము ఈ 2 months గ్యాప్ తర్వాత ఇప్పటికి కూడా లాక్డౌన్ ఉన్న పరిస్థితిలో కూడా మనము కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ ఎలా ఫాలో అయ్యి ఇంతమంది మీటర్ రీడర్స్ని ఫీల్డ్కి పంపించాలి కాబట్టి ఈ ప్రికాషన్స్ సేఫ్టీ మెషర్స్ అన్నీ తీసుకొని మీటర్ రీడింగ్స్ తీయడం మొదలు పెట్టాము ఇది తీసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మందికి అపోహాలు ఉన్నాయి లాస్ట్ మంత్ ఆల్రెడీ నేను ఒక బిల్ కట్టాను కదా దాన్ని మీరు పరిగణలో తీసుకోలేదో లేకపోతే లాస్ట్ మంత్ కట్టింది అంతవరకు సర్దేసి ఇప్పుడు రిమైనింగ్ రీడింగ్స్ అంతా కూడా మే మంత్ బిల్గా లెక్కించారు అనేవి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి అందరికీ కూడా సో దీని గురించి క్లియర్గా చెప్పాలంటే మనం ఇప్పుడు తీసిన రీడింగ్ అనేది 2 months రీడింగ్ అంటే మనం 30 days వన్స్ రీడింగ్ తీస్తూ ఉంటాము తీయలేకపోయాం కాబట్టి ఇప్పుడు 2 months తర్వాత తీసాము ఈ తీసిన రీడింగ్ని కూడా 2 months రీడింగ్గానే భావిస్తాం సో ఈ 2 months రీడింగ్గా కన్సిడర్ చేసినప్పుడు గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తే పోలీసులు తమను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు గత 30 ఏళ్లుగా జిల్లాలో కీలక పదవిలో కొనసాగిన రాజకీయ నేతలకు ప్రజాస్వామ్యబద్ధంగా కష్టాల్లో ఉండే ప్రజలను పరామర్శించే అర్హత ఉందని 144 సెక్షన్ సాకుగా చూపించి ప్రతిపక్ష పార్టీ నేతలను అదుపులోకి తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనపై సీఎం జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అక్కడి బాధితులను తమ పార్టీకి చెందిన కమిటీ సభ్యులు పరామర్శించేందుకు విశాఖకు వస్తున్నారని ఈ సందర్భంగా అయ్యన్న తెలిపారు నేను వాట్సాప్లో చూడడం జరిగింది ఇలాగ పెద్దలు బండా సత్యనామూర్తి గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే గండిబాబుజీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారని నేను వెంటనే ఫోన్ చేసి సత్యనామూర్తి గారితో మాట్లాడితే ఇలా పరామర్శ చేయడానికి వెళ్తే ఇలాగ అరెస్ట్ చేశారు మరి పక్కనే ఉన్నటువంటి గోపాలపట్నం స్టేషన్ కానీ పెందురు స్టేషన్కి తీసుకెళ్లకుండా ఎక్కడో ఆనందపురం స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు భయ అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఏమంటానంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు లేకపోతే ప్రతిపక్ష పార్టీ లీడర్స్ కానీ ఎక్కడైనా ఒక ఆపద జరిగినప్పుడు కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శం చేయడం తప్పు అండి ఇది ఏమన్నా నాకు ఆశ్చర్యంగా ఉంది అరే 37 సంవత్సరాలు బట్టి మేము కూడా జిల్లాలో అనేక పదవులు చేసిన వ్యక్తులు మేము మాకు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి అధికారులు ఉన్నా లేకపోవచ్చు అది వేరు
37 సంవత్సరాల పాటు ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తులు మేము. వాళ్ళకి మంచి వచ్చినా చెడ్డ వచ్చినా మేము వెళ్ళి పరామర్శ చేయడం మా బాధ్యత. మాకే కదా, అన్ని పార్టీలు బాధ్యత. అది ప్రజాస్వామ్యం మాకు ఇచ్చిన హక్కు. అది నువ్వెవడమే వద్దనడానికి. ఏం తప్పు చేసేది అరెస్ట్ చేశారా? అరే చెప్పారు వెళ్ళిపోతున్న వాళ్ళు అరెస్ట్ చేస్తారా? ఇక్కడ ఉండడానికి వీలేదు సార్, 144 సెక్షన్ వెళ్ళిపోమన్నారు. సరే అలాగే వెళ్తున్న వాళ్ళు తీసుకెళ్ళిపోతారా? ఇదేం దౌర్జన్యం అండి? ఆటవిక రాజ్యం ఇదేమైనా? ఏమనుకుంటున్నాడు ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. నేనే రాజుని, నేను చెప్పిందే వేదం అనుకున్నాడా? ముఖ్యమంత్రిగా కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి. చట్టాలు దాటి వెళ్తే కుదరదు. ముఖ్యమంత్రి అయినా ఎంతమంది చూసాం మనం. చట్టాలకు లోబడి పనిచేయడం నేర్చుకోవాలి ముఖ్యమంత్రి. ఏంటి దౌర్జన్యం ఏంటండి? ఈ పోలీసులు ఈ రౌడీ రాజ్యం అనుకుంటున్నారు ఏమన్నా? ఇంత సత్యనారాయణ చెప్పినట్టు 12 మంది మర్డర్ చేసినటువంటి కంపెనీ వాళ్ళకి ఏమో సైరన్తో తీసుకెళ్తారా? ప్రజల పరామర్శ చేయడం, ఇలా బాగున్నారా లేదా ఏంటి పరిస్థితి అని అడగడానికి వెళ్ళే వాళ్ళని ఏమో పోలీసు ఆ కేసు పెట్టి వ్యాన్ ఎక్కి తీసుకెళ్తారా? ఎక్కడికి వెళ్తుందండి పరిపాలన? నాకు అర్థం కాదు. ఇది పద్ధతి కాదు. ఇప్పుడు కానీ సిపి గారు, మా టౌన్ సిపి ఉన్నారు ఇక్కడ, మీరన్నా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. సిపి గారికి ఏమని చెప్తే ఆ రెడ్డికి చెప్పంటాడు. ఏ రెడ్డి అతను? రంగారెడ్డి చెప్పంటాడు. మరి నువ్వెందుకే? విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాసరావు గ్యాస్ లీక్ ఘటన బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. విడతల వారీగా ప్రభుత్వం అందిస్తున్న పరిహారం, ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందుతున్న బాధితులకు మంత్రి చెక్కులను అందించారు. మరోవైపు గ్రామంలో బాధితులకు ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున ప్రభుత్వం 20 కోట్ల పరిహారాన్ని అందిస్తుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానంగా బాధితుల పక్షాన ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. హాస్పిటల్ పాలయ్యి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరపున గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి నిన్నామని ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన వాళ్ళకి మనిషికి ₹1,00,000 చొప్పున 1,60 లక్షల రూపాయలు 166 మందికి ఇవ్వడం జరిగింది. ఒక అతను వెంటిలేటర్ మీద 10 లక్షల రూపాయలు. అలాగే చనిపోయిన వారికి మీకు తెలుసు ₹1,00,00,000 చొప్పున 12 కోట్ల రూపాయలు డిస్పర్స్ చేయడం జరిగింది. అదే 12 కోట్లు, హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి 6 కోట్లు. అలాగే రేపు సోమవారం నాడు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వారందరికీ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా జెన్యూన్గా ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 20 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగా మనిషికి 10,000 రూపాయలు చొప్పున, కుటుంబానికి కాదు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మరి ఎంత పెద్ద వయసున్న పెద్ద వరకు ప్రతి మనిషికి ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి మనిషికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వమని చెప్పారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి చేతుల మీదుగా రేపు సోమవారం నాడు వారు బటన్ నొక్కంగానే, ఇవాళ ఈ సాయంత్రం ఎనిమిరేషన్ పూర్తవుతుంది, వారు బటన్ నొక్కంగానే సోమవారం నాడు వాళ్ళందరూ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అంటే ప్రభుత్వం ఒక అంకిత భావంతో, చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి, పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఒక 40 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎవరికి ఎలాంటి వివక్షత చూడకుండా రాజకీయాలకి, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో దీనివల్ల వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సహాయం చేయడం అనేది చరిత్రలో ఇప్పుడు జరగల. గతంలో అది కూడా వారం రోజుల్లోనే చేయడం అనేది, మరి వాళ్ళు ఎవరేంటో చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించి స్వయంగా విశాఖపట్నం వచ్చి వారు హాస్పిటల్కి వెళ్ళి బాధితులను కూడా పరామర్శించి మరి సహాయం చేశారు. వారికి జరిగిన నష్టాన్ని మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వెనక్కి తిరిగి తీసుకురాలేకపోయినా మరి రిమైనింగ్ జీవితం అంటే రాబోయే జీవితాన్ని వాళ్ళు ఒక నమ్మకంతో, విశ్వాసంతో జీవించాలంటే వాళ్ళకు కొంత ఆర్థిక ఆసరా అవసరం అనే ఈ సహాయం చేయడం జరుగుతుంది. దయచేసి అది ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయం. రెండోది,
మాదన్నపేట కంటోన్మెంట్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పరిశీలించారు. మాదన్నపేటలో ఒకే అపార్ట్మెంట్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటీవల అపార్ట్మెంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పుట్టినరోజు వేడుకలతో కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరైన ఇతర ప్రాంతాలకు చెందిన మరో 5గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 11 నెలల పసికందు, ఒక గర్భిణీ స్త్రీ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంటూరాజపల్లి నాకతండ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 3 మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన 5గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో 3 మృతి చెందారు. మృతులు కేరళ కోజికడ్కి చెందిన వారుగా గుర్తించారు. నవాడా, బీహార్ నుండి కేరళకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 7.5 బాలుడు కూడా ఉన్నాడు. అకాల వర్షం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వానతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అత్యవసర పనుల నిమిత్తం రోడ్లపైకి వచ్చిన వాహనదారులు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. నగరంలోని విజయనగర్ కాలనీ, ఖైరతాబాద్, సైఫాబాద్, దిల్సుఖ్నగర్, అత్తాపూర్, ఎన్ఎంగూడ, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసి పెరిగిన పగటి ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మిట్ట మధ్యాహ్నం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. చెట్టు పడిపోయింది, డ్యూటీలో ఉన్నాం భయ్. కరోనా తల్లి ఏమంటుందని చెప్తున్నా. కరోనా తల్లి లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకుంటామని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని మధురానగర్ కాలనీలో సికింద్రాబాద్ బీజేపీ సీనియర్ నాయకులు మేకల సారంగపాణి మరియు యువనేత మేకల హర్షకిరణ్ ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన లక్ష్మణ్ పేదలకు, వికలాంగులకు మరియు జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాబు
నిన్న వారు ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల ప్యాకేజీ జీడిపిలో 10% ముఖ్యంగా దేశ ప్రజల కోసం, ముఖ్యంగా పేద కార్మికుల కోసము, ఉపాధి కోల్పోయినటువంటి పేద కుటుంబాలకు, చిన్న పరిశ్రమలు, సూక్ష్మ చిన్న మధ్య స్థాయి పరిశ్రమలు MSME వారి కూడా 75 లక్షల మంది ఉద్యోగులకు అవకాశాలు కల్పించడమే కాకుండా వారి భద్రత కల్పించే రీతిలో వారి ప్రకటించిన ప్యాకేజ్. నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒకవైపు MSMEలకు, దాంతోపాటు కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేటు, అదే రకంగా ట్యాక్సేషను, పవర్ సెక్టార్ విధానంలో అనేకమైన మౌలికమైనటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకొస్తూ దాదాపు నిన్న 6 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క 5 వర్గాలకు, తెగలకు సంబంధించినటువంటి వారు ప్యాకేజీని అనేక రిలీఫ్ మెజర్స్ వారు ప్రకటించడం జరిగింది. రోజువారీగా 20 లక్షల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ప్రకటించినటువంటి ప్యాకేజీను ఆర్థిక మంత్రి ఏ వర్గాలకైతే దోహదపడుతుందో వాటిని వివరిస్తూ ఉన్నారు. నిజంగా మేము గర్వపడుతూ ఉన్నాం. ఈ సంక్లిష్ట సమయంలో, సంక్షోభ సమయంలో, ఈ గడ్డు పరిస్థితుల్లో ఈ దేశానికి ఒక దేవుడు పంపిన దూతగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రావడం ఈ దేశ ప్రజల అదృష్టం. మిగతా అగ్రదేశాలు అల్లాడిపోతున్నాయి. వాళ్ళ అమెరికా, ఇటలీ, స్పెయిన్ లాంటి అగ్రగామి దేశాలు కూడా ఈరోజు వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతున్నారు, మరోవైపు ఆర్థికంగా చిన్నాభిన్నమవుతున్నది. కాబట్టి ఇవాళ భారతదేశము విశ్వగురు స్థానానికి చేరుకునే పరిస్థితిలో రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలాదేవపల్లి డివిజన్ శ్రీ సరస్వతి శిశుమందిర్ విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థులు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరస్వతి మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా రక్తం కొరత ఏర్పడి తలసేమియా, క్యాన్సర్ బారిన పడ్డ చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసమే పూర్వ విద్యార్థుల రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ నల్ల జెండా ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాగజ్నగర్లోని బీజేపీ కార్యాలయంపై నల్ల జెండా ఎగరవేసి నిరసన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ప్రారంభమైనటువంటి దయగా మండల వాసులకు సంబంధించిన 20,000 ఎకరాలకు నీరు అందించే జగన్నాథపూర్ ప్రాజెక్టు ఇప్పటికీ 3 సార్లు డిజైన్ మార్పు చేసి కాంట్రాక్టర్ను కూడా మార్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క ఎకరానికి కూడా నీరు అందుతలేదంటే, ఒక్క ఎకరానికి కూడా నీరు అందుతలేదంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకుల యొక్క వైఫల్యము అని నేను ఘంటాబద్ధంగా చెప్తున్నాను. దీనికి ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు సమాధానం చెప్పాలని నేను విజ్ఞప్తి చేసుకున్నాను. రైతుల ఓట్లు తీసుకొని రైతులతోని వారిని మభ్యపెట్టి గెలిచినటువంటి ఈ నాయకులు ఇంకా ఎన్ని రోజులు? ఒక
ఈ ప్రాజెక్టుల విషయమై అదేవిధంగా 10 లిఫ్టులు ఉన్నాయి ప్రాణాయిల మీద, ఒక్కటి కూడా సరిగా పనిచేయట్లేదు, దాని మెయింటెనెన్స్ సరిగా లేదు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. దీనికి రాష్ట్ర ప్రభుత్వము సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈనాడు ఒక రైతు అనేవాడు వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తే పెట్టుబడులు పెరిగిపోయిన ఈ నేపథ్యంలో వర్షాలు ఎక్కువ పడినా తక్కువ పడినా పంట నష్టం జరిగి అతివృష్టి అనావృష్టి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తున్నది. మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంతో మనకు కరెంటు విరివిగా వస్తున్నది. మనకు 24 గంటలు కూడా రావడానికి మనకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అయినా మన ప్రాజెక్టులు కూడా వారికి ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో సహకారం ఉన్నది. అయినా కానీ ముఖ్యంగా మన చిత్తూరు నియోజకవర్గం మీద ఏదైతే కేసీఆర్ గారు, అదేవిధంగా ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఈరోజు ఆర్థిక మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఆయనకు మొత్తం తెలుసు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఏరియా హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాల మేరకు ఆసుపత్రి పారిశుద్ధ సిబ్బందికి, వాటర్ సప్లై సిబ్బందికి సూపరింటెండెంట్ అనితారెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ అన్సూర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. శాఖ ఆదేశాల ప్రకారంగా పట్టణంలో పరిశుభ్రత నిర్వహించే మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల 15రోజుసారి మెడికల్ టెస్టులు చేయించమని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులందరూ ప్రజల సేవల కొరకు పనిచేస్తున్నారు. మరి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కూడా ప్రభుత్వం బాధ్యత, మరియు మున్సిపాలిటీ యొక్క బాధ్యత. అందులో భాగంగా ఈరోజు గతంలో 2-3 సార్లు కూడా చేయించడం జరిగింది. అలాగే ఈ కరోనా వ్యాధి అనేది వ్యాపిస్తుంది కాబట్టి వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం పరిరక్షించుకోవాలి. అందుకొరకు ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో జమ్మికుంట హాస్పిటల్లో 154 మున్సిపల్ వర్కర్లకు వైద్య పరీక్షలు చేసి వాళ్ళకు తగిన మందులు ఇవ్వడం జరిగింది. మరియు ఈ కార్యక్రమం అనేది ప్రతి నెలకు 2 సార్లు కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. ఈరోజు మన జమ్మికుంట సివిల్ హాస్పిటల్లో మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరికీ ఇక్కడ మనము హెల్త్ చెకప్స్ చేయడం జరిగింది. జనరల్గా సుమారు 154 మంది ఉంటారు కార్మికులు. చాలామంది వచ్చిండ్రు, ఇంకా కూడా వస్తుండ్రు. మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళందరికీ హెల్త్ చెకప్స్ చేసి, వాళ్ళకి అవసరమైతే బీపీస్ చెక్ చేసి, ఇంకా అవసరమైతే ల్యాబ్లో రక్త పరీక్షలు అన్నీ చేసి వాళ్ళ హెల్త్ని ఎప్పటికప్పుడు మంత్లీ ట్వైస్ ఉంటుంది వాళ్ళకి. సో ఎవ్రీ 15 days అంటే ఫస్ట్ శనివారం, థర్డ్ శనివారం అట్లా చేస్తూ వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం మున్సిపల్ పని కాబట్టి తొందరగా వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు ఈ కరోనా సీజన్లో ఏదైనా కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తగా వాళ్ళకి అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 2 సార్లు చేస్తాం కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. క్రమానికి సహకరిస్తున్న మన కమిషనర్ సార్, రషీద్ సార్, ఇంకా ఇక్కడ మన డాక్టర్స్, స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ నినాదాన్ని గర్జించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ కుమారుడు గౌతమ్ కాలోజీ బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ గత కొద్ది నెలల నుండి క్యాన్సర్తో బాధపడుతున్న తన కుమారుడికి దాదాపు 30 నుండి 50 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. లకే ఇప్పుడు దాకా మంచిగా లకే గిట్ల కొట్టు లక్కీ 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 నాన్న ఇట్లా కొట్టమ్మా.
అయిపోయింది. నల్గొండ జిల్లాలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య మాట్లాడుతూ 203 జీవోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరమించుకోవాలని, పోతిరెడ్డిపాడు ఎత్తును పెంచే ఆలోచన మానుకోవాలని అన్నారు. అదేవిధంగా గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు అడ్డుకోవద్దని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉపాధి హామీ ద్వారా మంజూరైన సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. చాలా ఫెయిల్ ఉంది, రైటింగ్ ఇస్ వెరీ ఫెయిల్, కానీ వర్క్ మాట్లాడలేదు, ఇది చూపించినట్టుగా లేదు. దీన్ని చూపించేసి మనం గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకని దీనికి కాస్త మీరే పిలిపించినారు, మేమే వచ్చినాము, ఏంటి గారు వచ్చినారు, ఏంది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏంటి? మీకు ఎమ్మెల్యే గారు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మీరు చూపించండి. ఫలానా చేసినాము, ఫలానా చేయలేదని చెప్తే మేము రివ్యూకి వచ్చే అన్నం ఉంది, మీతో విన్నా అన్నం ఉంది. కానీ ఎప్పుడు అదే పాట అదే పాట ఎట్లా ఎక్కువైంది. ఆడ డెలివరీస్ అవుతున్నాయి. దయచేసి మెటర్నిటీ కోసం అని చెప్పేసి ఉన్నటువంటి అసౌకర్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. దాన్ని కరెక్ట్గా పెట్టాం. ఇప్పుడు మనకి ఏ రూపంలో దానికి ఉపయోగపడతానికి డెప్యుటేషన్ ఇస్తే నాగార్జున సాగర్లో డెలివరీస్ ఎక్కువ వస్తున్నాయంట, అక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 జారీ చేసిన సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేసి నిరసన తెలిపారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే సూచించారో, ఇప్పుడు మనకు అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు విషయం ఏదైతే ఉన్నదో అప్పుడు అవలంబించిన విధానాన్ని కూడా మనకు కేసీఆర్ గారు ప్రజల దృష్టికి కళ్ళకు కట్టినట్టు అప్పుడు చూపించారు. మరి ఇప్పటి మాట ఏందనంటే ఒక 4 జిల్లాలు అన్యక్రాంతం అయిపోతాయి. మరి అప్పుడు ఇచ్చిన మాటకు విలువ లేదా, లేకుంటే అంటే ఆ గవర్నమెంట్కి అప్పుడు వత్తాసు పలికిరా, లేకుంటే వీళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్కి రాగానే మాట మార్చే విధానం వచ్చిందా? మరి అది లోపాయికార ఒప్పందం అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుండి ఈ 4 జిల్లాలను మొత్తం నీళ్లు రాకుండా అన్యాక్రాంతం చేయడం కోసము ఈ 4 జిల్లాల ప్రజలు అన్నం కోసం అలపెట్టించే రోజులు పోయినాయి. ఇప్పుడు నీళ్ళ కోసం అలపెట్టించే రోజులు వచ్చే దాపరికం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మాకు రాష్ట్ర రథసారథి ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు సూచించింది ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, బూత్ కమిటీ అధ్యక్షులతో సహా ఈ తేదీ 16/5/2020 నాడు ప్రతి ఒక్కరూ ఇళ్లపైన నల్ల జెండా ఎగరవేసి, అదేవిధంగా మూతికి మాస్క్ కట్టుకొని 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఉండేటట్టు నిరసన తెలపాలని చెప్పి మాకు మా రాష్ట్ర అధ్యక్షులు తెలపడం జరిగింది. దానిలో భాగంగా జమ్మికుంట పట్టణంలో ఉన్న 39 బూతుల అధ్యక్షులు, అదేవిధంగా 30 వార్డులలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమము చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన స్కార్పియో, 3 మృతి. మాదన్నపేట కంటోన్మెంట్ జోన్ పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. ఒకే అపార్ట్మెంట్లో 23 మందికి కరోనా పాజిటివ్, ఆందోళనలో అధికార యంత్రాంగం. విశాఖలో గ్యాస్ లీక్ ఘటన బాధితులకు చెక్కులు పంపిణీ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అవంతి భరోసా. రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదు. ఏపీలో కరెంట్ బిల్లులు పెంచారన్న ఆరోపణలు తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి. విశాఖలో టీడీపీ నేతలను అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం. సీఎం జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.